కాబట్టి మరి ఈరోజు మనం వింటున్న మరి చక్కటి అంశం ఏది అంటే, దేవుడు తన పిల్లలకు లేకపోతే దేవుడు తన బిడ్డలకు ఇస్తున్న అద్భుతమైన కిరీటములు గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక కిరీటము మనిషికి ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఒక బహుమతి ఒక వ్యక్తికి ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఏమండి, ఉదాహరణకి పిల్లలకి ఒక బహుమతి ఇచ్చారనుకోండి, అది ఎప్పుడు ఇస్తారంటే పరీక్షలో పాస్ అయినప్పుడే, మంచి ర్యాంకులు సంపాదించినప్పుడు. ఏమండి, అప్పుడే మన పిల్లలకు ఒక పెన్నో లేకపోతే ఒక చిన్న కప్పో ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తారనమాట. అలాగుననే పరుగు పందెంలో పరిగెత్తుతున్నప్పుడు ఎవరైతే ముందుగా గమ్యాన్ని చేరుకుంటారో వారికి కూడా ఖచ్చితంగా ఒక బహుమతి, ఒక అద్భుతమైన బహుమతి ఇస్తారు. లేకపోతే ఏదైనా బాక్సింగ్ పోటీ ఉందనుకోండి, లేకపోతే క్రికెట్ ఉందనుకోండి, ఇలా ఏ రంగంలో మీరు తీసుకోండి, ఏ ఆటనైనా మీరు తీసుకోండి, ఏ ఆటలో అయితే నైపుణ్యత కలిగి ఎవరైతే చక్కగా ఆడుతారో లేకపోతే అందులో పాలు భాగస్తులుగా ఉండి మంచి మార్కు సంపాదించుకుంటారో వారికి ఖచ్చితంగా బహుమతి ఇవ్వబడుతుంది. అలాగునే దేవుడు కూడా మనందరికీ కూడా ఒక అద్భుతమైన కిరీటం గురించి బైబిల్ గ్రంథంలో చెబుతున్నాడు. ఒక అద్భుతమైన కిరీటము బైబిల్ గ్రంథంలో దేవుడు చెబుతున్నాడు. ఏంటి ఆ కిరీటాలు అని చెబితే ఇంచుమించు సుమారు 5 లేక 6 కిరీటాల గురించి బైబిల్లో చెప్పబడుతున్నాయి. ఈ భూమిపైన మానవులు ఇస్తున్న కిరీటాలు ఇది క్షయమైనవి, లేకపోతే కొంతకాలం వరకే ఉంటాయి. కొంతకాలం వరకే అవి ఉంటాయి. మనం చనిపోయిన తర్వాత ఆ కిరీటాలని లేకపోతే ఆ బహుమతులను ఏం చేస్తారంటే పాతి పెట్టేస్తారు. ఒక ఆయన మంచి బహుమతులు సంపాదించిన ఆయన, అనేకమైన కప్పులు, అనేకమైన మెడల్స్ సంపాదించిన ఆయన ఒకరోజు చనిపోయిన తర్వాత ఆ కుటుంబస్తులు ఏం చేశారంటే ఆయన చనిపోయిన వాటిని బట్టి ఆయన కిరీటాలు కానీ లేకపోతే ఆయన బహుమతులు కానీ ఆయన గిఫ్ట్లు కానీ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా తనతో పాటు భూస్థాపన చేసేశారు. అంటే ఈ భూమిపైన మనకు ఉన్న ఏ బహుమతి అయినా సరే, ఏ మెడల్స్ అయినా సరే, మనం సంపాదించిన ప్రతిదీ కూడా ఈ భూమిపైన అశాశ్వతమైనదే. అయితే ప్రియులారా, దేవుడు మనకిస్తున్న ఒక శాశ్వతమైనవి అద్భుతమైన కిరీటాల గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. ఏంటో ఆ కిరీటాల గురించి మనం ఈరోజు ఆలోచిస్తున్నాం. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో మనకి కొత్త నిబంధనలో ఒక కిరీటం గురించి చెప్తుంది. ఆ కిరీటం ఏంటంటే ముళ్ళ కిరీటము. ఏది చెప్పండి? బైబిల్ గ్రంథంలో ముళ్ళ కిరీటం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ ముళ్ళ కిరీటము మనకి సంబంధించింది కాదు. ఈ ముళ్ళ కిరీటము ఒక క్రైస్తవునికి సంబంధించింది కాదు. ఈ ముళ్ళ కిరీటం ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించే ప్రత్యేకముగా తయారు చేయబడిన ముళ్ళ కిరీటం. ఇది విశ్వాసులకి సంబంధించింది కాదు. ఒకసారి మన బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ప్రేమైన దేవుని వారలారా, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తున్నాం. ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనకు అపహాసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ వెల్లులు తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ప్రేమైన దేవుని వారలారా, ముళ్ళ కిరీటం అల్లారు. అల్లిన ఆ ముళ్ళ కిరీటాన్ని యేసు ప్రభువు తలపైన పెట్టిన వీళ్ళు ఏం చేశారంటే నోటి మీద ఉమ్మిశారు. ఒకటి వ్యభిచారం చేసిన వాళ్ళకి, ఒకటి దొంగతనం చేసిన వారికి, ఒకరు దగా చేసిన వారికి, మోసం చేసిన వారికి ముఖం మీద ఉమ్ముస్తారు, హేళన చేస్తారు, అవమానపరుస్తారు. మరి యేసుక్రీస్తు ఆయన ఏ తప్పు చేశాడని ఆయన ముఖం మీద ఉమ్మిశారు చెప్పండి?
ఏం నేరం చేశారని ఆయనకు ముళ్ళ కిరీటం మళ్ళీ తలపైన పెట్టారు? చెప్పండి, దయచేసి విందాం. ఆయన ఏ నేరం చేశాడని తన తలపైన ముళ్ళ కిరీటాన్ని ఉంచారు? ఏ నేరం చేశాడని ఆయనకు అవమానపరుస్తున్నారు? ఏ నేరం చేశాడని ఆయనకు హేళన చేస్తున్నారు? ఏమండి, మరొక మాట చూద్దాం, చూడండి ఒకసారి. మార్క్స్ వార్త, అదే సందర్భం ఉంటుంది మనకు. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 17-18 వచనాలు. ఆయనకు ఉదారంగపు వస్త్రమును తొడిగించి ముండ్ల కిరీటము ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగరి. ఇక్కడ హేళన చేస్తున్నారు. ఒక వస్త్రాన్ని తొడిగించి, ఆ వస్త్రాన్ని తొడిగించి యూదుల రాజాని అవహేళన చేస్తున్నారు. ఏమండి, యేసు ప్రభు చేసిన కార్యాలను బట్టి, ఏమండి ఆయన చేసిన అద్భుతాలను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి బంగారం కిరీటం అల్లి తన తల మీద పెట్టాలి, ఎండి కిరీటము అల్లి తన తలపైన పెట్టాలి, అతనికి సింహాసనం మీద కూర్చొని పెట్టి అతనికి సాగిలపడి నమస్కరించాలి, ఆయన చేసిన కార్యాలకు జైలు చెప్పాలి, ఆయన చేసిన అద్భుతమైన కార్యములకు అనేకమైన బహుమతులు ఆయనకి ఇవ్వాలి. అయితే వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఆయనకి ఇచ్చిన బహుమతి ఉమ్ములు, తన నోటి మీద ఉమిశారు. ఆయన చేసిన కార్యాలకు ఆయనకు వచ్చిన బహుమతులు చూడండి. ఆయన చేసిన కార్యములకు కొరడా దెబ్బలనే ఒక బహుమతి ఇచ్చారు ఆయనకు. ఆయన చేసిన కార్యములకు భారమైన భుజాన ఏమండి సిలువను మోయించారు. ఆయన చేసిన కార్యములకు ఏమండి అవహేళన చేస్తున్నారు. ఆయన చేసిన కార్యాలకు ఆయనకి అవమానపరుస్తున్నారు. ఆయన చేసిన కార్యములకు పిడుగుద్దులు గుద్దారు. ఆయన చేసిన కార్యములకు ఏమండి భయంకరంగా చిత్రహింస, ఏమండి కొరడా దెబ్బలతో, ముళ్ళ కిరీటంతో, కాళ్ళ చేతుల మేకులు కొట్టి శిలువ పైన దాహము దాహము దాహమని కేక పెడుతున్నా ఏమండి పట్టెడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేక ఏమండి చేదు చిలుకను అందించిన ఏమండి భయంకరమైన స్థితి ఆ రోజు రోమా సామ్రాజ్యం. వారి స్థితి భయంకరమైనది. ఎంత క్రూరులుగా మారిపోయారంటే, ఎంత భయంకరమైన ఏమండి మరి కుట్రదారులుగా మారిపోయారంటే, ఈయన ఏమాత్రం కూడా ఈ భూమిపైన ఉండకూడదు, ఈయన చనిపోవాలని చెప్పి భయంకరమైన కుట్ర. ప్రియులారా గమనించండి, యేసు ప్రభుకి ముళ్ళ కిరీటము అవమానం తెచ్చిపెట్టింది. యేసు ప్రభుకి ముళ్ళ కిరీటము ఆయనకు అవమానం చేసింది. యేసు ప్రభుకి ఆ ముళ్ళ కిరీటము అవహేళన తీసుకెళ్ళింది. యేసు ప్రభుకి ఆ ముళ్ళ కిరీటము శిలువను ఎక్కించింది. ప్రేమైన దేవుని వారలారా, ఏ తప్పు చేశాడు చెప్పండి? ఏ తప్పు చేయలేదు. ఆయన గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటి వాళ్ళకు నడిపించాడు, మూగవాళ్ళకి మాట్లాడే శక్తినిచ్చాడు, చెవిటి వాళ్ళకి వినపడే శక్తినిచ్చాడు, చనిపోయిన వారి సహితము తిరిగి లేపాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పంచిపెట్టాడు, 7 రొట్టెలు కొన్ని చేపల ద్వారా 4,000 మందికి ఆహారం పంచిపెట్టాడు. ఏమంటే అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్య కార్యములు చేస్తే ఆయనకు వచ్చిన బహుమతి ముళ్ళ కిరీటం. ఏమండి మీకు తెలుసా? ఆ ముళ్ళ కిరీటము ద్వారా ఎందుకు ఆయన ఆ విధంగా ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడంటే, ఒక మాట చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, ఏమండి 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తున్నాము. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఎదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని
ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతిరి. దేవునికి స్తోత్రం. నిజమే ప్రియులారా, యేసుక్రీస్తు పడిన ఆ గాయములు, యేసు ప్రభు పడిన ఆ బాధలు, యేసు ప్రభు అనుభవించిన ఆ శ్రమలు ఎవరికి నీతిమంతులుగా చేసిందంటే, మన స్వనీతిని ఆయన తీసుకొని ఆయన నీతిని మనకిచ్చాడు. మన పాపములను ఆయన భరించి ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను మనకిచ్చాడు. మన దోష అపరాధములు ఆయన మీద మోసుకొని ఆయన నీతిని మనపైన ఆపాదించాడు. ఎంత గొప్పవాడు ఆయన. కాబట్టి ముళ్ళ కిరీటము యేసుక్రీస్తుకి అవమానం తెచ్చిపెట్టింది. ముళ్ళ కిరీటము ఒక మాటలో చెప్పాలంటే మనకు రక్షణ తెచ్చిపెట్టింది. ముళ్ళ కిరీటము మనకు మారు మనసుకు కారణమైంది, రక్షణకు కారణమైంది. ముళ్ళ కిరీటము మనకు నిత్య జీవానికి కారణమైంది. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి ఇది విశ్వాసానికి సంబంధించింది కాదు, ఇది ప్రత్యేకంగా యేసుక్రీస్తు కొరకు ఏర్పాటు చేయబడిన ముళ్ళ కిరీటం. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.